అరే తమ్ముళ్ళు ఎట్లరా అండ్ సిస్టర్స్, అరే చాలా మంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఈ డబ్బులు మోసపోయిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తాయా, విక్టిమ్స్కి డబ్బులు రిటర్న్ వస్తాయా, లేకుంటే కంపెనీ షట్ డౌన్ చేస్తారా, కేసు పెడతారా, కోర్టుకి వెళ్తారా, ఏం జరుగుతుంది అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్లు కూడా చేస్తున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ముందట నేనేం లీగల్ అడ్వైజర్ని కాదు, నేను లాయర్ని కాదు. నాకున్న ఉద్దేశం, నాకున్న అభిప్రాయము, నాకున్న నాలెడ్జ్ తోటి నా అభిప్రాయం ఓన్లీ షేర్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఓన్లీ మై కామెంటరీ ఆన్ ది రన్నింగ్ ఈవెంట్స్. దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. జస్ట్ లెట్ యు నో. ఇంకోటి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ పెట్టరు. ఏం లేకపోతే మంచిగా ఉందని పెట్టరు, మంచిగా అనిపిస్తుంది. చాలా మందికి రీచ్ అయితే ఫ్యూచర్లో వాడు మోసపోకుండా ఉంటాడు. పోయేటోడు పోతాడు అనుకో, కానీ తక్కువ మంది పోయేటోళ్ళు ఉంటారు అని నా ఉద్దేశం. సో లెట్స్ జంప్ ఇన్. నేను ఫస్ట్ విక్టిమ్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆవేశంతో ఉన్నారు. ఎట్లా అంటే అన్న వీని ఏదో ఒకటి చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, మొత్తం ఆవేశంతో ఉన్నారు. ఆవేశంతో ఉంటే నేను చెప్పిన, తమ్ముడు ఆవేశంతో ఉంటే పనులు కావు, కొన్నిసార్లు ఆలోచనతో చేయాలని చెప్పి అని మాట్లాడుకున్నాము. సో ఇట్ హ్యాపెండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఓవర్ నైట్ అయ్యే పనులు కావి. ఇప్పుడు ఇంతమంది లొల్లి చేస్తున్నారు, ఇంత న్యూస్లో వస్తుందని చెప్పేసి ఎంబటే పోలీసులు వచ్చి యూకేలో అరెస్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోలీసులు అరెస్ట్ చేసే మ్యాటర్ కాదు, ఇది సివిల్ మ్యాటర్, డబ్బుల మ్యాటరు. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కోర్టుకి వెళ్ళాలి. లేదంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాం మేము మీకు. తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ ఇంకా ఏమేమో ఉన్నాయి. సో వాటికి ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా చేస్తారేమో చూడాలి. సో ప్రస్తుతానికైతే కొంతమంది అడ్వకేట్స్ ముందుకు వచ్చారు. వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేసి మేము డీల్ చేస్తామని చెప్తున్నారు. సో అది చాలామంది వస్తున్నారు. యాక్చువల్గా ఒకరిద్దరని కాదు, ఇండియా నుంచి పెడుతున్నారు మెసేజ్లు, యూఎస్ నుంచి వస్తున్నారు, యూకేలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏంది అనేది ఏం అర్థమవుతలేదు ప్రస్తుతానికి. ఎట్లా అంటే 10 మందిలో పాము జావదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. సో లెట్స్ సీ ఎవరు ఫైనలైజ్ అవుతారు, ఎవరు ఫైట్ చేస్తారు దీని గురించి అనేది. కాకపోతే ఎట్లా నడుస్తుంది అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ కంప్లైంట్స్ వెళ్తాయి. కంప్లైంట్స్ ఆల్రెడీ చేసినట్టున్నారు. తర్వాత అది కోర్టుకి వెళ్ళినా లేకుంటే పోలీసు దగ్గరికి వెళ్ళినా, ఏది వెళ్ళినా పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టం, కానీ ఈ ఇన్వెస్టిగేషన్ కొంత ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తుందేమో తెలియదు. ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అని అదని ఇదని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత ఈ అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సో కాంటెక్స్ట్లో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ సిఓఎస్కి డబ్బులు ఇవ్వడం కూడా తప్పే. సో అట్లాంటి భయం వీళ్ళకు ఉంటుంది. కాకపోతే దే కెన్ సే సంథింగ్. ఎట్లా అంటే మాకేం తెలియదు అన్నట్టు చెప్పి చేయొచ్చేమో, కవర్ చేయొచ్చేమో, నాకు తెలియదు. కానీ సో మొత్తానికైతే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు వీళ్ళ భయాలు వీళ్ళకు ఉంటాయి. ఇది ఈ విక్టిమ్స్ అందరికీ పోయింది పోనీరా భయ్, మళ్ళీ ఇదెందుకు కొత్తగా తలకాయ నొప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ స్టేట్మెంట్స్ తీసుకుంటారు, డాక్యుమెంట్స్ అన్ని రివ్యూ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఏంది, వీళ్ళ చాట్ హిస్టరీ ఏంది, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఏంది, అవన్నీ చేస్తారు. ఇదెంత జరగడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, లేదంటే తొందరగా కూడా అవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, తొందరగా కూడా అవ్వచ్చు. బట్ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రస్తుతానికైతే అది ఎవరో ఒకరు టేకప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక అడ్వకేట్, ఒక లాయర్ టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ విక్టిమ్స్ కూడా అందరూ ఒక గ్రూపు లాగా ఫామ్ అయ్యి యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే కష్టం. ఇక్కడ యూకేలో ఏమవుతుంది అంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. సరే పైసలు పోయినాయేమో, కానీ ఇప్పుడు ఈ పని పెట్టుకొని అయితే రాలేరు కదా. సరే ఒక రోజు అంటే వస్తారు, 2 రోజులు అంటే వస్తారు, అన్ని పనులు ఇచ్చి పెట్టుకొని రాలేరు. ప్లస్ అందరు విక్టిమ్స్కి ఆ ఎమోషన్ ఒకే రకంగా ఉండదు. ఆ ఎక్స్పెండిచర్ కూడా పెట్టడానికి అందరికి ఒకే రకంగా ఉండదు. ఈ కోర్టుకి వెళ్ళారంటే డబ్బులు ఖర్చు అవుతాయి, మరి అందరు కలిసి డబ్బులు ఖర్చు పెట్టాలా. కొంతమంది మేము లైట్ తీసుకుంటాం అనొచ్చు, కొంతమంది మనల గురించి తెలిసిందే కదా ఎట్లుంటుందో. మనం అందరం గ్రూప్ కలిసి ఒక ట్రిప్కి వెళ్తేనే నేను తాగను, మీరు తాగేటోళ్ళు బిల్లు నాకేస్తురేంది అంటారు. ఒకటి నేను నాన్ వెజ్ తినను, నాకెందుకు వేస్తారు ఎక్కువ, అందరితో పాటు ఈక్వల్గా బిల్లు అంటారు. సో ఇట్లా ఉంటుంది మనోళ్ళు. మళ్ళీ ఒకవేళ ఏదైనా అయ్యి డబ్బులన్నీ రిటర్న్ వస్తే మాత్రం మళ్ళీ అందరికీ ఈక్వల్గా కావాలంటారు.
సో చాలా చాలా జరుగుతాయి. సో ఇదంతా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఈ కలెక్టివ్ యాక్షన్ అనేది తీసుకోవాలి, లేదంటే కష్టం. ఇంకపోతే ఈ కంపెనీలకు ఏం జరుగుతుంది, కంపెనీ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, వీళ్ళు చేస్తున్న పని వీళ్ళకి తెలుసు, తెలిసే చేసిర్రు కాబట్టే ఈ ఇష్యూస్ రైజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ 2023 నుంచి అవుతున్నట్టున్నాయి, కానీ కొంచెం అప్పటి నుంచి కొంచెం బెదిరించో ఏదో చేసి మొత్తానికైతే బయటికి రాకుండా చేసుకున్నారు. 2025 లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం వాయిసెస్ బాగా రైజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచే వీళ్ళు ఏంటంటే ఈ ఉన్నత మహిళ ఉంది కదా ఇక్కడ, ఆ మహిళని ఈ డైరెక్టర్షిప్లోంచి రిమూవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఉన్నదే ఆ సిస్టర్ పేరు మీద కిచెన్ ఉన్నది. ఆ కిచెన్ సిస్టర్ పేరు మీద ఉన్నాక సిస్టర్నే కిచెన్లోకి వెళ్ళి తీసేసారు డైరెక్టర్ అని. సో మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఆల్రెడీ మరి భయం స్టార్ట్ అయిందా, లేకుంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారా దీనికోసం అనేది ఏర్పడతానే ఉంది మనకి. సో ఈ వీళ్ళకి ఉన్న లైసెన్సులు మాత్రం సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చే వీసా లైసెన్సులు మాత్రం క్యాన్సిల్ చేశారు. అన్ని 4 కంపెనీలకు ఉంటే 4 కంపెనీలకు చేసి పడేసారు. ఇంత లొల్లి అయినాక వీళ్ళు మళ్ళీ ఇటువంటి పని చేస్తారని నేను అనుకోను. కాకపోతే ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ వరకు చేస్తానే ఉన్నట్టు కొట్టింది. ఎవరో అన్నారనమాట, వాట్సాప్ స్టేటస్లో మళ్ళీ పెట్టుకున్నారు, ఏంటంటే జాబ్ ఉంది, లైసెన్స్ వీసా ఇస్తారు, అది అని పెట్టారని అన్నారు. నాకు స్క్రీన్ షాట్ పంపించారు. సో రీసెంట్గా అయితే ఏం అప్డేట్ లేదు. సో నాకు తెలిసి వీళ్ళు స్టార్టింగ్లో కొంచెం బ్రష్ ఆఫ్ చేసినట్టున్నారు. లొల్లి ఒక్కొక్క రోజు ఉంటుంది పోతుంది అని అనుకున్నట్టున్నారు. ఇన్ని రోజులు అవుతుందని, ఇంత పెద్దగా అవుతుందని ఆలోచించుండరు. నేను మాట్లాడినప్పుడు కూడా గదే కదా ఇష్యూ. సో ఆలోచించుండరు. ఇంతవరకు వచ్చింది, వీళ్ళ లైసెన్స్లు అయితే క్యాన్సిల్ చేసారు. తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్ అయితే కంపెనీ మీద కానీ, పర్సనల్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇటువంటివి అయితే దెన్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఎట్లా అంటే డైరెక్టర్లు తప్పు చేసిరని భావిస్తే వాళ్ళ డైరెక్టర్లను కూడా కొన్ని రోజులు బ్యాన్ చేయొచ్చు. వాళ్ళు ఏ కంపెనీకి డైరెక్టర్గా లాగా చేయడానికి ఉండదు. కొన్ని రోజులు చేయొచ్చు, కొన్ని ఇయర్స్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. పర్మనెంట్ బ్యాన్ కూడా చేయొచ్చు వీళ్ళ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చూసి. తర్వాత పర్సనల్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది. అది పడ్డదంటే నీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఏం కథ అనేది. వీళ్ళు మొత్తం ట్రాన్సాక్షన్స్ పర్సనల్ అకౌంట్స్లోకి వేయించుకున్నారు కాబట్టి అది కూడా ప్రాబ్లం కావచ్చు. సో చాలా ఉన్నాయి. ఇవంతా చెప్పినా కదా, టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా ఒక్కొక్క యాంగిల్లో ఎక్స్ప్లోర్ చేసే ఆ ప్రాసెస్. నేను మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అన్నాడు, లేకుంటే ఇంకోటి ఈ వీసా ఫ్రాడ్, తర్వాత ఇమిగ్రేషన్ ఫ్రాడ్, తర్వాత ట్యాక్స్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కొందులో అయితే నాకు తెలిసి వీళ్ళకి పడుతుందని అనుకుంటున్నాను. పడితే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. తర్వాత రెప్యుటేషన్, ఆల్రెడీ రెప్యుటేషన్ అయితే పోయిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా వీళ్ళని నమ్ముతున్నారంటే ఇట్స్ అప్ టు యూ. మీ కర్మ, ఎవడేం చేయలేడు. సో నాకైతే కొంతమంది వీళ్ళ రోజు వీళ్ళ చుట్టుముట్టు తిరిగేటోళ్ళే నాకు ఫోన్ చేసి వీళ్ళ సంగతి అంతా చెప్పారంటే అర్థం చేసుకోరు. వీళ్ళకి ప్రస్తుతానికైతే నాకు వీళ్ళకి అలైస్ ఉన్నట్టు ఎవరు కనిపిస్తలేదు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టయితే ఎవరు కనిపించట్లేదు. ఇంతమంది యూకేలో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండి, ఇంతమంది యూట్యూబర్స్ ఉండి కూడా ఒక్కరు కూడా సపోర్టివ్గా మాట్లాడలేదంటే యూ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. బేసిక్గా వీళ్ళు లైమ్ లైట్లో ఉన్న రోజులు ఎవరిని లెక్క చేయలేదు. నాకు కొంతమంది యూట్యూబర్లు కానీ, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫోన్ చేసి మాట్లాడడం ఏంటంటే వీళ్ళు ఎక్కడన్నా ఈవెంట్స్లో కలిసినప్పుడు కానీ, ఎక్కడ నెట్వర్కింగ్ ఈవెంట్స్లో కలిసినప్పుడు కానీ కొంచెం దారుణంగా మాట్లాడే వాళ్ళని విన్నాను. దారుణంగా అంటే మరీ రెస్పెక్ట్ లేకుండా చిన్న చూపు చూసేవాళ్ళని విన్నాను. కొంచెం బలుపు ఇన్ అ బ్యాడ్ వే. నాకు బలుపు ఉన్నది, అది మీకు చాలాసార్లు చెప్పిన, బట్ ఇట్స్ ఇన్ అ గుడ్ వే. నా బల్బ్ ఏంటంటే నా ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. అంతేగాని నేను ఇంకోని చిన్న చూపు చేసేప్పుడు మాట్లాడను. దట్స్ నాట్ మీ. ఓకే, సో అది కథ. వీళ్ళు అలాంటి పనులు చేసిరని విన్నాను. దానికోసమనే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తుండొచ్చు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఈ జరిగే న్యూస్కి చాలామంది సపోర్టివ్గా రీపోస్ట్ చేయడం కానీ, లైకులు చేయడం కానీ, కామెంట్లు చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఓకే, సో దానివల్ల ఇట్స్ కర్మ ఈజ్ నౌ కమింగ్ బ్యాక్ అనమాట. సో తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అయినప్పుడు వీళ్ళకి డైరెక్టర్స్కి ఫైన్స్ వేయొచ్చు, కంపెనీస్కి ఫైన్స్ వేయొచ్చు, సాంక్షన్స్ పెట్టొచ్చు, ప్రాసిక్యూషన్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. అగైన్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. ప్లస్ అగైన్
ఇది టైం అండ్ కాస్ట్ కూడా. ఇక్కడ యూకేలో చేయాలంటే కాస్ట్. ఒక విషయం, ఇండియాలో అయితే నాకు తెలిసి లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసినట్టున్నారు, ఇండియాలో కేసులు అయినట్టున్నాయి, ఇంకా కేసులు పెడతానే ఉన్నారు. సో వీళ్ళు ఇప్పట్లో ఇండియాకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టమే. వెళ్తే మాత్రం బుక్ అయిపోతారు నాకు తెలిసి. అటే అటే ఉంటారు ఇంకా. మళ్ళీ యూకే రావడం అనేది ఏముండదు. సో యూనో దట్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్. తర్వాత విక్టిమ్స్ పరిస్థితి ఏంటి? విక్టిమ్స్కి డబ్బులు వస్తాయా, న్యాయం జరుగుతుందా, ఏమవుతుంది అనేది వీ డోంట్ నో. సో విక్టిమ్స్కి డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. ఈ ఇన్వెస్టిగేషన్ కానీ ఏదన్నా ఇనిషియేట్ అయితే వీళ్ళు మళ్ళీ సివిల్కి వెళ్ళగలిగితే, కోర్టులోకి వెళ్ళి నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను ఇవ్వట్లేదు అని ఏదైనా చేయగలిగితే దెన్ రావచ్చు. లేదంటే వాళ్ళు కోర్టులోకి వెళ్ళినప్పుడు ఇటువంటి కేసులు ఏమవుతాయంటే సెటిల్మెంట్కి వస్తారు. కోర్టు దాకా వద్దుగా, లిటిగేషన్ దాకా వద్దు, ఏదో ఒకటి చేసి సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి వస్తారనమాట. సో ఆ రకంగా రావచ్చు. బట్ మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులు అందరికీ ఇంపార్టెంటే. ఇక్కడ డబ్బులతోటి వచ్చింది కాదు మెయిన్ ఇష్యూ. ఇక్కడ ఎమోషన్స్, ఇక్కడ స్ట్రెస్, మెంటల్ హెల్త్, మిస్క్యారేజెస్, సూసైడ్ అటెంప్ట్స్ మీరు అన్నీ విన్నారు. వీటితోటి వచ్చిన ఆ ఎమోషనల్ ఇది, కసి, పగ, ప్రతీకారం, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో నాకు చెప్పడం ఈజీ కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదంతా వస్తుందా మళ్ళీ? ఈ లాస్ట్ టైం మనం అంతా టైం ఇన్వెస్ట్ చేసినాం, ఈ టైం అంతా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుందా? తర్వాత ఇంత స్ట్రెస్ త్రూ వెళ్ళినాం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయినాయి, ఇవన్నీ మళ్ళీ రిటర్న్ వస్తాయా అంటే రావు. ఏడంగా వస్తాయి? రావు. సో డబ్బులు వస్తాయా అంటే మేబీ అది కథ. సో వీసా ప్రాబ్లమ్స్ అయితే చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి, చాలామంది ఇండియాకి వెళ్ళిపోయారు. చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో, ఒక ఆయన వీసా ఉందని పెళ్లి చేసుకుంటే 2 రోజులకే ఫైర్ చేసి పడేసారు. ఇంకో అతను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు, మీకు తెలుసా విషయం. చాలామంది ఉన్నారు అలాగా. ఆ సిస్టర్ బెంగళూరు నుంచి. సో వీళ్ళ జీవితం ఒక వ్యక్తి ఒకసారి ఒక 20 lakhs నష్టపోయిందంటే యూ కెన్ అండర్స్టాండ్. 20 lakhs అనేది ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది? మీరే చెప్పండి నాకు. ప్లస్ ఆ 20 lakhs క్యాపిటల్ నీ దగ్గర నుంచి తీసేసినప్పుడు మళ్ళీ ఆ 20 lakhs సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇట్ విల్ సెట్ యువర్ లైఫ్ బ్యాక్ మెనీ మోర్ ఇయర్స్. ఆ టైం మళ్ళీ వస్తుందా? రాదు. సో ఇక్కడ జరిగింది దారుణమైన పని. ఏమవుతుంది అంటే దెన్ సి అట్లా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే దెర్ ఈస్ అ బిగ్గర్ లెసన్ హియర్. ఓకే, సో మనకి దిస్ ఈజ్ నాట్ అబౌట్ వన్ పర్సన్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ వన్ కంపెనీ. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ వేర్ మనోళ్ళు చాలా డెస్పరేట్గా ఉంటారు. అంత స్థితికి, అంత స్థాయికి తెచ్చుకోవద్దని అంటాను. ఆ పొజిషన్కి వెళ్ళకూడదని అని చెప్తాను నేను ఎప్పుడు. మీరు వచ్చినప్పుడు యూకే కానీ, యూఎస్ కానీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయటకు వచ్చినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ఏం పని మీద వచ్చారు? జాబ్ కొట్టాలని వచ్చారు, కెరియర్ సెట్ చేసుకోవాలని వచ్చారు, బిజినెస్ చేయాలని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిపైన ఫోకస్ చేయండి. అంతేగాని ఈ షార్ట్ టర్మ్ పార్ట్ టైమ్స్ వెనకాల పడి మిగతా టైం వేస్ట్ చేసుకొని చేయండి. పార్ట్ టైం చేయండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ మీరు వచ్చిన పని మర్చిపోవద్దు. అట్లే ఈ క్యాసినోలని, డీజే నైట్లని, అదని ఇదని, డోంట్ మేక్ ఇట్ యాజ్ అ ప్రయారిటీ. ఒక రోజు వెళ్తారు, 2 రోజులు వెళ్తారు, బాగానే ఉంటుంది. కానీ ప్రతి వీకెండ్ వెళ్ళి, ప్రతిసారి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు కూడా కొట్టుకొని, డోంట్ డూ దట్. ఆనెస్ట్లీ డోంట్ డూ దట్. జస్ట్ ఫోకస్ ఆన్ వై యు ఆర్ హియర్. అండ్ దెన్ అలా ఉంటే మీకు ఏంటంటే ఈ డెస్పరేట్ మెజర్స్ అనేవి రావు. ఈ వీసాలు కొనుక్కోవడాలు, వీనికి పైసలు ఇచ్చి మోసపోవడాలు, ఇవన్నీ రావు. ఓకే, ప్లస్ ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరిని నమ్మొద్దు అంత ఈజీగా. సోషల్ మీడియాలో ఏదో తోపు అని చెప్పేసి వాడు పర్ఫెక్ట్ అనుకుంటే అది మీ భ్రమ. ఎవరినైనా సరే, నన్నైనా సరే నమ్మొద్దు. అది కథ. సో ఈ ఎస్పెషల్లీ పెద్ద అమౌంట్స్ ఇచ్చేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ దెన్ ఇట్ ఈస్. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పాన్సర్షిప్ కావాలి, చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ అనవసరంగా మోసపోవద్దు. మీరు ఒకవేళ ఇక్కడ జాబ్ రాలేదు, లైఫ్ సెట్ అవ్వలేదు అంటే యూ కెన్ హ్యాపీలీ గో బ్యాక్ మ్యాన్. ఇండియాకి వెళ్ళి హ్యాపీగా ఒక 1 year అటు టైం పడుతుండొచ్చు, మళ్ళీ సెట్ అయిపోతారు. సెట్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది ఇండియాకి బ్యాక్ వెళ్ళి సెట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, నాకంటే ఎక్కువ సెటిల్ అయిపోయినారు. నాకే అనిపిస్తుంది, ఏంద్రా భయ్ మనం ఉండి ఏం చేస్తున్నాం? పేరెంట్స్ని ఇచ్చిపెట్టి, అన్నదమ్ముల్ని ఇచ్చిపెట్టి, అంత చుట్టాలు, అంత మంచి చిన్నప్పటి నుంచి పెరిగిన దోస్తుగాలు, మన ఊరు, మన కథ అంత ఇచ్చిపెట్టి ఏం చేస్తున్నాం రా భయ్ ఎడా అనిపిస్తుంది.
తెలుసా? ఈడ ఎన్ని రోజులు ఉన్నా మాకు చుట్టం లెక్కనే ఉంటుంది, కానీ ఇది మన ఊరు, మన సొంత ఊరు అన్నట్టు ఎప్పుడు ఉండదు మనకి. సో మీకు నేను ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. అరసంటే ఎందుకున్నావా, పోవచ్చు కదా, రావచ్చు కదా అంటారు. అది అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది, వాళ్ళ స్కూల్ ఏంది, మనకు ఇల్లు ఉన్నది, మన కథ ఉన్నది, మన బిజినెస్ ఉన్నది, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఎనీవే అదంతా లాంగ్ స్టోరీ. కానీ మొత్తానికైతే అనవసరంగా డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు బ్యాక్ వెళ్ళినా నో ప్రాబ్లం. ఒక నెల అడుగుతారు మా అంటే చుట్టాలు ఆలీలు, పోతలేవా మళ్ళీ పోతలేవా, ఎందుకు వచ్చినావా అని. తర్వాత ఒంటి పని అడుగు మర్చిపోతారంతా. ఓకే, సో అది ఒక ద బిగ్గెస్ట్ లెసన్ వచ్చేసి, ఒక 20 లక్షలు పోగొట్టుకుంటే యువర్ లైఫ్ విల్ సెట్ బ్యాక్ ఎ లాట్. సో డోంట్ డూ దట్. ఓకే, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ అవుట్కమ్ రావాలి మీకు ఏంటి? ఈ విక్టిమ్స్కి డబ్బులు రిటర్న్ రావాలా, వీళ్ళకి జైలు శిక్ష పడాలా, వీళ్ళకి ఏంది ఇక్కడ కథ ఏంది, వీళ్ళని బ్యాన్ చేయాలా కంపెనీలోంచి, ఇది ఎక్కడ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేకుంటే ఇంకా మనం మోర్ అవేర్నెస్ చేయాలా, ఏంటి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టుర్రి. చూద్దాం ఎంతమంది ఎట్లా ఆలోచిస్తారు అనేది. ఓకే, అది కథ. సో ఫాలో ఫర్ మోర్, సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, ఏమనుంటే చెప్పినా కదా కింద కామెంట్ పెట్టుర్రి. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలనో దీని గురించి మీరే చెప్పుర్రి కింద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.